మాజీ సీఎం జగన్ పై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ డిప్యూటీ సీఎం పవన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ద్వారకా తిరుమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు. అర డజనుకు ఎక్కువ, డజనుకు తక్కువ, ఈడీకి ఎక్కువ, సిబిఐకి తక్కువ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. మాజీ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ విమర్శించే స్థాయి జగన్కు లేదని, పవన్ కళ్యాణ్ ఆయన ఏ స్థాయిలో కూర్చోబెట్టారో మర్చిపోయారా అని, తండ్రి చావు బాబాయ్ చావును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారని, మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తే జనసేన శ్రేణులు సహించబోరని ద్వారకా తిరుమల మండల జనసేన అధ్యక్షులు నరసింహమూర్తి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే లవన్ రెడ్డి గారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు నువ్వు జగన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నీ వాయిస్ని తగ్గించుకుని నీకు ఇచ్చిన స్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నువ్వు తండ్రి చావు బాబాయ్ గొడ్డలి ఏటుని చూసుకుని ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్ని ఏ స్థాయిలో ఉంచావో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, అలాగే అదే ప్రజలు నిన్ను ఏ స్థాయిలో ఉంచారు, ఎన్ని సీట్లకు పరిమితం చేశారు, అసలు నీ పార్టీ క్యాడర్ కానీ నీ యొక్క నాయకులు కానీ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, మరొక్కసారి జగన్ గుర్తుపెట్టుకో, అదాపాతాళానికి తొక్కింది సరిపోదా నీకు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ విమర్శలు కానీ వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ను సహించబోవాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క మా గోపాలపురం నియోజకవర్గం తీసుకుంటే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖశాంత సంతోషాలతో ఉన్నారు. అభివృద్ధి పదం అనేది మా గోపాలపురం నియోజకవర్గం తీసుకోండి, గతంలో నీ వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పనులు కానీ రోడ్లు కానీ లేవు. నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎటువంటి అర్హత నీకు లేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన.